యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రక్షింపనేరకి ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకి ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా. తర్వాత మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నాడు? రక్షింపనేరకి ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకి ఉండునట్లు ఆయన చెవులు. అంటే బైబిల్లో మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. ఏంటి? ఎర్ర సముద్రం 2 పాయలు చేసేయడం, సూర్య చంద్రులను ఆపేసేయడం, సముద్రం మీద నడవడం. తర్వాత ఇంకా బైబిల్లో ఉన్న కార్యాలు చెప్పండి. నేను చెప్తాను. ఇంకా ఎరుకో గోడలు కూల్చడం, ఇంకా బైబిల్లో చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన అద్భుతాలు, అన్ని కార్యాలు చేసిన దేవుడు మీ చిన్న అప్పును తీర్చలేడా? మీ చిన్న బాధను తీర్చలేడా? కానీ ఇక్కడ చూడండి, రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. యెహోవా మీ జీవితాల్లో కార్యం చేయడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. ఏమొచ్చాయి? మనం చేసే తప్పులు. మనం ఏమనుకుంటాం? నేను అసలు ఏ తప్పు చేయను, నేను అసలు ఏ పాపం చేయను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనుకుంటాము. కాసేపు అయితే పక్కన వాళ్ళతో గాసిప్స్ చెప్పుకుంటా కూర్చుంటాము, చాడీలు చెప్పుకుంటా కూర్చుంటాము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటాము, వాళ్ళ గురించి కుళ్ళు పడతా ఉంటాం. అమ్మో నాకు కచ్చి, నాకు కుళ్ళి వాళ్ళంటే అనుకుంటా ఉంటాము. కాసేపు ప్రార్థన చేయకుండా, వాక్యానుసారంగా జీవించకుండా స్క్రోల్ చేస్తూ ఉంటాము ఫోన్లు. తర్వాత వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటి? పాపాలు. అంటే ఇప్పుడు మనకి ఈ విషయాలు తెలుసు, ఇలా చేయటం ఏంటి, ఇది తప్పు అని తెలుసు, అయినా సరే మనం ఏం చేస్తాం? పాపాలు చేస్తాం. చదవండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21:8 వచనం చదవండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇక్కడ మనం పాపాలు లిస్ట్ అయి ఉన్నాయి చూడండి. ఎవరెవరు నరకానికి వెళ్తారో వాళ్ళు చేసే పనులు ఏంటో ఉంటాయి చూడండి. పిరికివారును అవిశ్వాసులు. పిరికివారు చాలా చిన్న పాపం, అవునా కాదా? పిరికితనం అంటే చాలా చిన్నది, అవునా కాదా? నెక్స్ట్ అవిశ్వాసులు, అవిశ్వాసం కూడా చాలా చిన్న తప్పే అనుకుందాం. అసహ్యులు కూడా చిన్న తప్పే అనుకుందాం. నరహంతకులు అంటే మర్డర్ చేసేవాళ్ళు. అది పెద్ద పాపమా చిన్న పాపమా? పెద్ద పాపం. నెక్స్ట్ వ్యభిచారులు పెద్ద పాపం, మాంత్రికులు పెద్ద పాపం, విగ్రహారాధికులు పెద్ద పాపం, అబద్ధికులు చిన్న పాపం. అబద్ధం పుస్తకం మనం అబద్ధాలు ఆడేస్తాం, అవునా కదా? అబద్ధం అనేది చిన్న పాపం. తర్వాత ఫస్ట్ లాస్ట్ చిన్న పాపాలు పెట్టారు, మధ్యలో పెద్ద పాపాలు. అంటే పెద్ద పాపమైనా చిన్న పాపమైనా పాపం పాపమే. దేవుని దృష్టికి పాపం పాపమే. ఈ చిన్న పనుల వల్ల మళ్ళీ యెషయా గ్రంథం రండి, ఈ చిన్న తప్పులు దోషాల వల్ల ఏమవుతుంది? మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను. అంటే మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు వినకుండా మనం ఏం చేస్తున్నాయి? మన పాపాలన్నీ అడ్డుగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అడ్డు తొలగించాలి. కానీ మనం ఎక్కువ చేసే పని ఏంటో తెలుసా? మనం చేయాల్సిన తప్పులు చేసేస్తా ఉంటాము, మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాం, బూతులు మాట్లాడుతూ ఉంటాము, అంటే కోపంలో వచ్చేసింది అంటాం. తర్వాత పక్కన వాళ్ళకి ఊసులాడుకుంటూ ఉంటాం, ఆ టైం మాట్లాడుతూ అయిపోయింది అంటూ ఉంటాం. తర్వాత కుసుకుని అబద్ధాలు ఆడేస్తాం, అయ్యో గబాలు వచ్చేసింది అనుకుంటాం. ఇలా చిన్న అబద్ధాలు, పెద్ద పనులు, ఇలాంటి చిన్న పనుల వల్ల ఏంటి? మన ప్రార్థన దేవుడు వినట్లేదంట. మన దోషాలు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయకుండా అడ్డుపరిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అడ్డుని తీసేయాలి. కానీ మనం ఏం చేసే పని ఏంటో తెలుసా? ఈ పాపాలన్నీ కప్పెడతాం. కప్పెట్టేసి
తవ్వేసి కప్పెట్టేసి పైన పెయింట్ వేస్తాం. దేవా నేను ఉపవాసం ఉన్నాను ప్రభా, ఒక లేయర్ అయిపోయింది. నెక్స్ట్ దేవా నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను ప్రభా అంటాం. దేవా నేను కన్నీటి ప్రార్థన చేశాను, ఇంకో లేయర్ వేస్తాం. అలా దేవుడు ముందు ఏం చేస్తామంటే చేసిన తప్పులు పాపాలన్నీ వెనకబెట్టేసి మంచి కార్యాలు ముందు పెట్టి దేవా దేవా నేను మారిపోయాను, నన్ను క్షమించేసేయి అని అంటా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవా నేను ఈరోజు అబద్ధం ఆడాను దేవా, ఇంకెప్పుడు అబద్ధం ఆడను ప్రభు అని దేవుడు అడిగి అప్పుడు మనం విడిచిపెట్టేసి ఇంకా ఎప్పుడు ఆ పని చేయకూడదు. కానీ మనం ఏంటి మళ్ళీ ఆ పని చేస్తాం, తప్పు చేస్తాము, ఒప్పుకుంటాం, మళ్ళీ తప్పు చేస్తాం. దేవా నేను అబద్ధం ఆడాను ప్రభు నన్ను క్షమించి అంటాము, దొంగతనం చేసాను క్షమించి అంటాము, దేవుడు క్షమించేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ దొంగతనం చేస్తాం, మళ్ళీ పాపం చేసేస్తాం. ఇలాంటి వాటి వల్ల దేవుడు ఏంటి మన జీవితాల్లో ఆశీర్వాదం రాకపోవడం, తర్వాత మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడం, మనకే కష్టాలు, మనకే బాధలు. ఏంటి దేని వల్ల? పాపం వల్ల. ఈ పాపం అంతా మనకి దేవుడు ఒక పవర్ ఇస్తాడండి. మనం దేవుడిలో ఉంటే ఏంటి అంటే ఈ పాపాన్ని జయించే శక్తి ఇస్తాడు. అంటే ఈ పాపం ఎవరు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు అంటే సాతాను. పక్కన వాళ్ళ మనుషుల్లో దూరి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరన్నా మనుషులు నన్ను ఏమన్నా అంటే నేను బాధపడిపోతూ ఉంటాను. సో సాతాను ఏం చేస్తాడు, నేను బాధపడాలని, నేను ఏడవాలని పక్కన వాళ్ళలో దూరి మాటలు అనిపిస్తూ ఉంటాడు. తర్వాత మీకు కోపం ఎక్కువ అనుకోండి, అది వీక్ పాయింట్. మీకు ఆ వీక్ పాయింట్ పట్టుకుని మీకు కోపం వచ్చే పనులు చేయిస్తాడు చుట్టూ ఉన్న మనుషుల చేత. మీ కుటుంబంలోనే ఉంటారు మళ్ళీ వాళ్ళు, రోడ్డు మీద వాళ్ళు కాదు. సేమ్ అలాగే మీకు కోపం ఎక్కువ ఉంటే కోపం మిమ్మల్ని రెచ్చగొట్టే పనులు అబ్బాయి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు నేను ఇదివరకు అనుకుంటా ఉండేదాన్ని, అందరూ ఏదో ఒకటి అంటా ఉంటే జనాలు అసలు ఏంటి ప్రభా అందరు నన్ను అంటండి, నాకు ఏమైనా ద్రోహం చేశానా, నేను ఏమైనా చేశానా, తిట్టానా, కొట్టానా, వాళ్ళు ఏమన్నా అన్నానా, వాళ్ళు ఊసి తీసానా, నన్ను ఎందుకు అనాలి అని చెప్పి అనుకుంటే, కానీ మనం కొన్నిసార్లు ఏంటి వాళ్ళ కోపం తెప్పించేసరికి మనం వాళ్ళ మీద పోరాటానికి వెళ్ళిపోతూ ఉంటాం, ఫైటింగ్. కానీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఏంటి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. శరీరులు అంటే కింద మూల భాషలో రక్త మాంసములతో, అంటే మనుషులతో కాదు మనం పోరాడాల్సింది. వాడి వెనకాల మనల్ని రెచ్చగొట్టే అపవాదితో మనం పోరాడాలి. అర్థమైందా? ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న ఎవరితో అండి? దురాత్మల సమూహాలతో మనం పోరాడాలి. ఇంటి పక్కన వాళ్ళతో, ఇంటి ముందు వాళ్ళతో కాదు. మనం కోపం తెప్పించే రెచ్చగొట్టే ఇంట్లో వాళ్ళతో కాదు మనం దెబ్బలాడాల్సింది. ఎవరితో? దురాత్మలతో మనం ఏం చేయాలి? పోరాడాలి. ఇది పోరాటం. ఇవన్నీ సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, మనం ఎప్పుడైతే దేవుళ్ళలో ఆత్మీయంగా బలంగా ఉండాలనుకుంటామో, ఎప్పుడైతే ఈ రోజు నుంచి దేవుడికి దగ్గరగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలనుకుంటా ఉంటామో మొదలెడతాడు. వీక్ పాయింట్లన్నీ పట్టుకుంటాడు, సాతాను రెచ్చగొడతా ఉంటాడు మనల్ని. వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, ఆ పని ద్వారా, ఈ పని ద్వారా నువ్వు అబద్ధం చెప్పేలాగా, నువ్వు పాపం చేసేలాగా ప్రేరేపిస్తా చేస్తూ ఉంటాడు. కానీ మనం పోరాడాల్సింది ఎవరితో? దురాత్మలతో, ఆ అపవాదితో మనం పోరాడాలి, మనుషులతో కాదు. సో ఇప్పుడు ఏంటి, మన పాపాల వల్ల మన ఆశీర్వాదాలు రావట్లేదు, మనకి దీవెనలు రావట్లేదు, మనకున్న కష్టాలకి, బాధలకి అన్నిటికీ రీజన్ ఏంటి? మనం తెలిసి చేసే తప్పులే. అర్థమైందా? అనుకుంటారు, దేవా నేను అసలు ఎవరిని ఏమన్నా ప్రభు, అనుకుంటాము. ఏం చేయను, నేను ఎవరికి హాని చేయను అనుకుంటానే ఉంటాము. మనం చేసే చిన్న చిన్న పనులు కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడు. చిన్న చిన్న పాపాలు కూడా, అబద్ధం ఆడటం, గాసిప్స్ చెప్పుకోవడం, తర్వాత శరీరేచ్ఛలు ఉంటాయి చూడండి గలతీయులకు రాసిన పత్రికలో, అవన్నీ చేస్తూ ఉంటాం తెలియగానే. మనకు కనపడకుండా సాతాను భ్రమపరిచేస్తూ ఉంటాడు. సో ఈ పాపాల వల్ల మనం ఏం చేస్తాం? మనకి ఆశీర్వాదాలు రావు. ఇది మొదటిది. ఏంటిది? మనకి ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదంటే
దేని వల్ల పాస్టర్ గారండి? పాపాల వలన, దోషాల వలన. మనం చేసే పాపాలు, దోషాలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏం చేస్తున్నాయి? మనకు వచ్చే ఆశీర్వాదాలు, మనకి ప్రార్థన జవాబులకి అడ్డుపడుతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి మనకి అడ్డుగా బిల్డ్ అయిన పాపాలను ఏం చేయాలి? పూర్తిగా తీసేయాలి. పూర్తిగా తీసేయాలంటే ఎలా తీయాలి చెప్పాలి? ఎలా తీయాలి పాపాలన్నీ? ఈ అడ్డుగోడని తీసేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి, మళ్ళీ చేయకూడదు. ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు గోడ పోయిద్ది కదా. అప్పుడు నీకు దేవుడికి ఒక రిలేషన్షిప్ ఏర్పడిద్ది, ఒక సంబంధం ఏర్పడిద్ది. అప్పుడు మనకి ఆత్మీయ ఆనందం కానీ ఆత్మీయ ఆశీర్వాదం కానీ లభిస్తుంది. సో ఇప్పుడు ఆత్మీయంగా జీవించాలంటే ఏం చేయాలి? మధ్యలో గోడ తీసేయాలంటే అతిక్రమం దాచిపెట్టువాడు వర్తుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి మన పాపాలు, మన తప్పులు అన్నిటిని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండాలి. దేవుడితో ఒక రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ నీకు దేవుడికి మాత్రమే. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాము మనం నాకు దేవుడికి మధ్య మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అని అనుకుంటా ఉంటాం. అంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మనం ఎక్కువ బాధపడుతూ ఉండి వాళ్ళు మన జీవితాల్లో వచ్చేస్తున్నాం అనుకుంటారు. కానీ మనకి దేవునికి సరైన రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడు, సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయ సంబంధం, మనకి లోకంలో ఉన్న విషయాలపై మనసు ఉండదు. ఎందుకు? ఆత్మానుసారులు ఆత్మ విషయమైన వాటి మీద లక్ష్యం ఉంచుతారు. మనం దేవుడితో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉన్నాం అనుకో, లోకంలో ఉన్న వాటి మీద మనకి ఆశలు ఉండవు. అంటే బట్టలు, ఇంట్లో సామాన్లు, ఇట్లాంటి వాటిపైన మనకి ఆశ ఉండదు. ఎప్పుడు ఒకవేళ మీకు లోక విషయాలపైన, లోక వాటిపైన మనకు ఆశ ఉందంటే ఎక్కడంటే ఏంటి తప్పు అంటే మనము దేవుడితో సరైన రిలేషన్షిప్ లేదు అని అర్థం. నీకు చెప్పినా మన ఆత్మీయ జీవితాలన్నిటినీ దేవుడు ఎలా కొలుస్తాడంటే, దాన్ని ఏమంటారు? తోలం షాప్స్లో ఉంటాయి కాట, ఇట్లా ఇట్లా అంటారు. తూలము, త్రాసు. చెప్పండి. ఒక పక్కన కేజీ రాళ్ళు పెడతారు, ఇంకో పక్కన మనకు కావాల్సిన వస్తువులన్నీ పొట్లాలు పెట్టి కొలిచి ఇస్తారు. అవునా కాదా? దేవుడి దగ్గర మన త్రాసు ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక పక్కన మన ఆత్మీయ జీవితం ఉంటుంది, ఇంకో పక్కన నీ ఫైనాన్షియల్ లైఫ్, నీ చదువు లైఫ్, నీ ఇంట్లో ఫ్యామిలీ లైఫ్. తెలుగు చెప్పండి పాస్టర్ గారు. ఆర్థిక జీవితం అంటే ఆర్థికపరమైన సమస్యలు కాదు, లైఫ్ మొత్తంలో నీ చదువు లైఫ్, నీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ లైఫ్, తర్వాత నీ ఫైనాన్షియల్ లైఫ్, నీ ఆరోగ్య జీవితం, అన్ని జీవితాలు కలిపి ఒక పక్కన ఉంటాయి. ఇప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సి, మనం ఎప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలి అనుకుంటాం. పక్కన ఉన్న ఆత్మీయ జీవితాన్ని వదిలేస్తాం. అదేమో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏమో ఎక్కువైపోతూ ఉంటాయి. ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది? నువ్వు ఆత్మీయంగా కరెక్ట్గా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఈ సమస్యలన్నీ ఏంటి? జుజుబి తేలిపోతాయి పైకి. నీ ఆర్థిక సమస్యలు కానీ, ఎడ్యుకేషన్ లైఫ్ కానీ, తర్వాత ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకా కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, ఈ సమస్యలన్నీ నీ ఆత్మీయ జీవితం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే ఇవన్నీ తేలిపోతా ఉంటాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పాలి? ప్రార్థన చేస్తే సరిపోద్దా? ప్రార్థన అంటే నాకు గుర్తొచ్చింది, ఒక పక్షి ఎగరాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? పక్షి ఎగరాలంటే రెక్కలు కావాలి. అందరూ మనం చేసేది ఒక ప్రార్థన, ఒక రెక్కతోనే ఎగురుతూ ఉంటాం పైకి. ప్రార్థన కూడా చేసుకుంటా వెళ్తాం. మా పాస్టర్ గారు ప్రార్థన కూడా చేయరు, ప్రయత్నం ఒకటే చేసుకుంటా వెళ్తారు. ఇంకో రెక్క ప్రయత్నం చేసుకుంటా వెళ్తాడు, ప్రార్థన ఒకటే చేయరు. కొంతమంది ప్రార్థన ఒకటే చేసుకుంటా వెళ్తాం. ఇప్పుడు నాకు రేపు పొద్దున ఎగ్జామ్ ఉందండి, దేవా ప్రార్థన చేశాను, రేపు పొద్దున పాస్ అవ్వాలి ప్రభా అని ప్రార్థన ఒకటే చేస్తే ప్రయత్నం చేయకుండా పాస్ అవుతానా నేను? రెండు చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ప్రయత్నం అంటే ఏమనుకుంటారు? ఎగ్జామ్ కోసం చదవడం కాదు, ఆత్మీయంగా వాక్యానుసారంగా జీవించాలి. ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదు,
వాక్యం ఒకటి చదివితే సరిపోదు. వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుని మన వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడు మనం సక్సెస్ఫుల్గా పైకి ఎగరగలం. అర్థమైందా? ఏం పలకట్లేదేంటి? నా వాక్యం అర్థం కావట్లేదా? ప్రైజ్ గాడ్. అర్థమవుతుంది. ఓకే, ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. ఆత్మానుసారులు ఆత్మవిషయమైన వాటి మీద ధ్యానం ఉంచుతారు. అవునా కదా? సో ఇప్పుడు మనం బలంగా మన ఆత్మీయ జీవితం బలంగా కట్టుకోవాలంటే దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండాలి. దేవుడితో ఒక సంబంధం కలిగి ఉన్న తర్వాత మనం మెల్లగా కన్సిస్టెంట్ అంటే ఏంటి అంటే ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎప్పుడో ఒకసారి చేస్తే సరిపోదండి. ఇప్పుడు మనకి శరీరానికి కొంతమంది బాయ్స్ వెళ్తూ ఉంటారు, కండ్ల కోసం జిమ్కి వెళ్తూ ఉంటారు. అవునా కదా? జిమ్కి వెళ్తూ ఉంటారు కదా బాయ్స్, కండ్ల కోసం. వాళ్ళు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేస్తే ఒక్కటే కండ్లు వచ్చేస్తాయా? వాళ్ళు పోషకాహారం తినాలి, సరైన ఫుడ్ తినాలి, సరైన నిద్రపోవాలి, సరిగ్గా వాటర్ తాగాలి, ఇవన్నీ చేయాలి. మరి మనము మన ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి? ఒక్క ప్రార్థన ఒకటి చేస్తే సరిపోద్దా? వాక్యం ఒకటి చదివితే సరిపోద్దా? ఈ రెండు కాదు, వాక్యానుసారంగా జీవించాలి. బైబిల్ మనం చదువుతూ ఉంటే నాకు చిన్నప్పుడు అసలు ఏమొచ్చేది కాదండి. టీచర్లు అందరూ ఈ అమ్మాయి ఎప్పుడు ఏదో వంక చెప్పింది చదవదు అని అనేవాళ్ళు. అవునా కదా? వీళ్ళిద్దరు ఉన్నారు చెప్పండారు. అయితే నేను ఎప్పుడైతే దేవుడు నన్ను పర్సనల్గా దర్శించిన తర్వాత 8th క్లాస్ 9th క్లాస్లో నేనేం చేస్తూ ఉండేదాన్ని? వాక్యం చదువుతూ ఉండేదాన్ని. వాక్యం చదువుతా ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఒక్కొక్క పాయింట్ మెమరైజ్ చేసుకుంటా ఉండేదాన్ని. ఎప్పుడు నాకు మెమరీ పవర్ ఎక్కువ అండి కొంచెం. అంటే ఏదన్నా చదివినా చూసినా వెంటనే గుర్తుండిపోద్ది, ఎక్కువసేపు గుర్తుంటుంది. ఒకసారి చదివానంటే అలా గుర్తుండిపోద్ది అనమాట. అలా గుర్తుండే నాకు ఒక్కొక్క వాక్యం చదువుతా రోజుకొక పాయింట్ అలా నేను మార్క్ చేసుకుంటా పెట్టుకుంటా ఉండేదాన్ని. అలా పెట్టుకుంటా ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నాకు ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్స్ రావడం మొదలైంది. తర్వాత నాకు తెలియని జ్ఞానం నాకు వచ్చింది నిజంగా. అటు ఫిజిక్స్లో కానీ స్కూల్లో ఉండే సబ్జెక్ట్స్లోనే కాకుండా బైబిల్ జ్ఞానం కూడా. కొన్నిసార్లు మా మమ్మీ నేను డిస్కస్ చేసుకుంటా ఉంటాం వాక్యం గురించి. నీకు ఇవన్నీ ఎలా తెలుసుకోనమ్మా అంటారు వీళ్ళిద్దరు. మేము కూర్చున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆత్మీయ విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఏంటి దేవుడు రాకడి గురించి, తర్వాత లోకంలో సాతానుడు ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు మా నాన్న. ఏంటి అంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు మనకు తెలియకుండా. మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాన్ని కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకో, ఇంకా లోకంలో ఉన్న వాటిపైన, లోకాశల పైన మనకి ఆశ ఉండదు, లోక విషయాలపైన మనకు ఆసక్తి ఉండదు. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నామా, ఎప్పుడు వాక్యం చదువుకున్నామా, ఎప్పుడు పాటలు పాడుకున్నామా, ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకున్నామా, ఎప్పుడు బైబిల్ నేర్చుకున్నామా అన్న ఇది ఉంటుంది. కానీ ఎప్పుడు కరెక్ట్ టైంకి చర్చుకొద్దామా, ఇంకా మనల్ని ఎవరు పుష్ చేయక్కర్లేదు. ఏంటి వెనకాల నుంచి రండి, ఫోన్ చేసి ప్రేయర్ టైం అయింది, ఈరోజు బుధవారం రండి, ఈరోజు శనివారం రండి అని ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. మన ఆత్మీయంగా మనం కరెక్ట్గా జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనకి ఇంకెవరో చెప్పాల్సిన ఉండదు. బైబిల్ చదువుతూ ఉంటే బైబిలే నేర్పించేసింది మనకి మొత్తం. మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అన్నీ మనం బైబిల్ చదువుతూ ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటాయి అని మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ మనం చేయని పని ఏంటి? అదే బైబిలే చదవము. మళ్ళీ పక్కన వాళ్ళతో ఊసలాడమంటే అబ్బో మామూలు కాదు. అసలు నలుగురు కూర్చొని ఊసలాడమంటే అసలు మామూలు కాదు, గడిచిపోతాయి అసలు ఎన్ని గంటలు అంటే వామ్మో. కానీ అదే బైబిల్ చదవమంటే నిద్ర వచ్చేది నిజంగా. ప్రార్థన చేయమంటే నిద్ర వచ్చేది, బైబిల్ చదవమంటే నిద్ర వచ్చేసింది. అదే మనం నిజంగా ఆసక్తి కలిగేవారిని అయితే మన ఆత్మీయ జీవితం, దేవుని ఎలాగైనా నా ఆత్మీయ జీవితం నేను కరెక్ట్గా పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళం అయితే మనకి ఎవరు చెప్పక్కర్లేదు, మనల్ని ఎవరు పుష్ చేయాల్సిన అవసరం లేదు, వెనకాల నుంచి తరవాల్సిన అవసరం లేదు. టయానికి చర్చికి వెళ్ళి ఆసక్తిగా పాటలు పాడాలి, లేదా వాక్యం శ్రద్ధగా వినాలి, పిల్లల్ని ఎట్లా కూర్చోబెట్టి చదివించాలి, ఇంట్లో వాళ్ళతో ఇలా ప్రవర్తించాలని మనకి ఎవరు చెప్పాల్సిన పని ఉండదు.
మనం వాక్యానుసారంగా జీవిస్తే, మనం బైబిల్ చదువుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే మనకు చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు ఏదన్నా ఎక్కువసేపు మాట్లాడినా, ఎవరితో ఏదైనా సోది పెట్టినా, నాకు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తా ఉంటాడు, విస్తారమైన మాటలో దోషం ఉంటుంది. అలా వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, రిమైండ్ చేస్తూ ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడల్లా, మన పాపాలు చేసినప్పుడల్లా ఒక నోటిఫికేషన్ లాగా వాక్యం వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఆత్మీయ జీవితం బలంగా కట్టుకోవాలి. మనం చేసిన తప్పులు పాపాలన్నిటిని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసి మళ్ళీ మనం ట్రాక్లో పడాలి. ఏంటి, ప్రతిరోజు ఫస్ట్ చిన్నగా రోజుకు ఒక అధ్యాయం చదవండి. ఒక్కొక్క అధ్యాయం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, 10 నిమిషాలు. ఒక్కొక్క రోజు అభివృద్ధి డెవలప్ అవుతా వెళ్ళాలి. ఎప్పుడు పసిపిల్లలానే ఉంటామా ఏంటి, పెద్ద అవ్వాలి కదా, పాకుతానే ఉంటామా? కాదు కదా. వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకా ఒక రోజు 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 మీరు వాక్యం చదువుతూ ఉంటే దేవుడితో ఒకానొక సమయంలో దేవుడితో మనకు ఒక రిలేషన్షిప్ ఏర్పడిపోయింది. మనకు తెలియకుండానే మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎలా అంటే దేవుడు అంటారు కదా, రుచి చూచి తెలుసుకోండి అని. నేను ఎంత చెప్పినా, ఇప్పుడు నేను ఒక మిల్క్ షేక్ తాగుతున్నానండి, చాక్లెట్ మిల్క్ షేక్, అసలు సూపర్ ఉంది, యమ్మీగా ఉంది. అసలు అందులో చాక్లెట్ చిప్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ ఉంది, ఎంత బాగుందని నేను చెప్తే మీకు అర్థమవుతుందా మీరు టేస్ట్ చేసే వరకు? ఇప్పుడు నేను ఎంత వాక్యం చెప్పినా, ఆత్మీయ జీవితం ఇలా కట్టుకోవాలి అని ఎంత చెప్పినా, పాస్టర్ గారు ఎంత చెప్పినా, ఎవరు ఎంత చెప్పినా, మీరు మీ అంతటగా వాక్యం చదివి దేవుడితో ఒక రిలేషన్షిప్ తెలుసుకున్న కలిగి ఉండే వరకు మీకు తెలుస్తుందా ఆత్మీయ జీవితంలో ఆనందం ఎలా ఉంటుందా అని? తెలీదు. సో మీరు ఏం చేయాలి, దానికోసం ఆసక్తి కలిగి దానికోసం ఎక్కువ మనం ఆరాటపడుతూ ఉండాలి. ఆత్మీయ జీవితం కట్టుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు, దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండాలి అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం మెల్లమెల్లగా బిల్డ్ అవుతూ ఉంటుందండి. తర్వాత మొదటిగా ఏం చేయాలి, మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. తర్వాత దేవుడు మెల్లగా కొంచెంగా కన్సిస్టెంట్గా రోజుకు ఒక అధ్యాయం అయినా, 4 వచనాలైనా రోజుకు ఒక అధ్యాయం అయినా చదువుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇదొక్కటే కాదు, వాక్యం చదవటం ప్రార్థన చేయటమే కాదు, రోజుకు ఒక బుక్ లాంటిది పెట్టుకోండి. ఒక బుక్ లాంటిది పెట్టుకుని ఈరోజు వాక్యం చదవండి. వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాడు, ఈరోజు నువ్వేం నేర్చుకున్నావు అని ఒక పాయింట్ రాసుకోండి. ఈరోజు నీ పొరుగు అని ఇంటికి మాటి మాటికి పోకము అని ఒక వాక్యం చదివారు అనుకోండి, పొరుగు అని ఇంటికి మాటి మాటికి వెళ్ళకూడదు, దేనికి పక్కన వాళ్ళ మీద ఆధారపడకూడదు అని ఒక పాయింట్ నోట్ చేసుకుని, ఆ నోట్ చేసుకున్న పాయింట్ మన జీవితాల్లో అమలు పరుచుకోవాలి. ఓకేనా? అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఫెలోషిప్ కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. అంటే సంఘానికి టయానికి రావడం. అంటే చర్చ్ అనేది మన ఆత్మీయ జీవితాలకి జిమ్ లాంటిది నిజంగానే. ఇప్పుడు జిమ్లో అయ్యగారు చెప్పే వాక్యం ఏంటిది, ఎక్సర్సైజులు అనమాట. నీ ఆత్మీయ జీవితం స్ట్రాంగ్గా నిలబడాలి అంటే చర్చ్కి రావాలి, జిమ్లో ఎక్సర్సైజులు చేయాలి, వాక్యాన్ని మన జీవితాల్లో అమలు పరుచుకుని వాక్యానుసారంగా జీవించాలి. అవునా కదా? మన ఆత్మ ఇది ఒకటే సరిపోదు. ఆదివారం ఒకసారి వచ్చి జిమ్లో ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోతే సరిపోదు. ప్రతిరోజు పోషకాహారం తినాలి. ఇంట్లో పోషకాహారం అంటే ఏంటి, వాక్యం చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని మన జీవితాల్లో అమలు పరుచుకుంటూ ఉండాలి. అర్థమైందా? సో ఫస్ట్ పాయింట్ పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. సెకండ్ పాయింట్ మెల్లగా స్టార్ట్ చేసి రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉండాలి. రోజుకు ఒక అధ్యాయం ప్రార్థన, అలా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి. ఏంటి, మనం ఏం చేసినా యేసుక్రీస్తు మనం చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం ఏం తప్పు చేసినా అన్నీ నోట్ అవుతూ ఉంటాయి అని ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? అలా చేస్తూ ఉంటే మనం చేసే టైం వేస్ట్ కూడా, నేను టైం వేస్ట్ చేస్తున్నాను అన్న ఇది వచ్చేస్తుంది మనకి. ఏంటి, దేవుడు చూస్తున్నాను, నేను సమయాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నాను, ఊరికే అట్లా కూర్చుంటున్నాను, ఈ గ్యాప్లో నేను వాక్యం చదువుకుంటే నాకు జ్ఞానం వచ్చేది కదా, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు కదా అని చెప్పి మనంతటా మనకే వస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం మెల్లగా వాక్యం చదువుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటే. థర్డ్ ఏంటిది, సహవాసం కలిగి ఉండాలి. అంటే మందిరానికి రావాలి. మీరు రండి, కావాలంటే రోజు రండి, రోజు 7:30 ఇక్కడ ప్రార్థన ఉంటుంది, రాత్రులు ఆదివారం సంఘానికి చర్చికి టైంకి రండి. ఇవన్నీ క్రమమైన జీవితం కలిగి ఉంటే ఇప్పుడు
మనం మన ఇంట్లో వాళ్ళని కొంతమందిని బాగా ప్రేమిస్తూ ఉంటాం, అవునా కదా? మన పిల్లల్ని లేదా మా తల్లిదండ్రుల్ని బాగా ప్రేమిస్తూ ఉంటాం. అయితే ఒకరు ప్రేమించిన వ్యక్తికి లేదా మీ హస్బెండ్ ఆర్ వైఫ్స్ ఉంటారు కదా, మీ ప్రేమించిన వ్యక్తికి మీరు ఇవ్వగలే విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి. మీరు ప్రేమించిన వ్యక్తికి మీరు ఇవ్వగలిగే ఒక విలువైన గిఫ్ట్, బహుమానం. అదే ఏంటి? బహుమానం. మీరు ఇవ్వగలిగే బహుమానం ఏంటి చెప్పండి. ఏమో తెలియదు కాదు. మనం ప్రేమించిన వాళ్ళకి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఏంటి అంటే మన సమయం, మన టైము. మనకున్న టైంలో మనం వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేసామా అని వాళ్ళు చూస్తారా లేదా? చూస్తారా లేదా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఒక పర్టికులర్, ఇప్పుడు చిన్నపిల్లలండి కొంచెం పెద్ద అయిన తర్వాత లేదా ఉంటారు, మనం ప్రేమించిన వ్యక్తులతో వాళ్ళతో మనం ఒకసేపు కూర్చొని మాట్లాడినా, కాసేపు టైం స్పెండ్ చేసినా చాలా ఆనందంగా ఉంటుంది లోపల. అలాగే దేవుడితో కూడా మనం ఏం చేయాలి? సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. అర్థమైందా? సో ఇది నేను చెప్పాలనుకున్న విషయాలు, దేవుడు నా హృదయంలో పెట్టిన విషయాలు. దేవుడు మీతో మాట్లాడాడని అనుకుంటున్నాను.